విజయవాడలో కలుషిత నీరు తాగి 18 మంది అనారోగ్యం బారిన పడ్డారు. కొత్త రాజరాజేశ్వరిపేటలో ఈ ఘటన జరిగింది. మొన్నటి వినాయక నిమజ్జనంలో ఫుడ్ పాయిజనింగ్ అయిందని, స్థానికులు కొందరు కలుషిత నీరు తాగారని అధికారులు చెప్పారు. బాధితులకు ప్రభుత్వ హాస్పిటల్లో చికిత్స అందిస్తున్నారు. 18 మందిలో 3 పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. విజయవాడలో కలుషిత నీరు తాగి 18 మంది అనారోగ్యం బారిన పడ్డారు. కొత్త రాజరాజేశ్వరిపేటలో ఈ ఘటన జరిగింది. మొన్నటి వినాయక నిమజ్జనంలో ఫుడ్ పాయిజనింగ్ అయిందని, స్థానికులు కొందరు కలుషిత నీరు తాగారు అని అధికారులు చెప్పారు. బాధితులకు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. 18 మందిలో 3 పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకుందాము. మా ప్రతినిధి రాము అందిస్తారు. రాజరాజేశ్వరిపేటలో దాదాపు 23 మందికి అస్వస్థతకు గురైనట్టుగా కూడా తెలుస్తుంది. అయితే వాళ్ళందరూ కూడా డయేరియా బారిన పడ్డారని చెప్పినైతే మాత్రం ప్రాథమికంగా నిర్ధారణ అయినట్టు తెలుస్తుంది. వాళ్ళందరికీ కూడా న్యూ రాజరాజేశ్వరిపేటలో ఉన్నటువంటి ఒక స్కూల్లో ఒక వార్డును అయితే ఏర్పాటు చేశారు. మొత్తం దాదాపు 10 బెడ్లతో వార్డులను ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే వాళ్ళకి అత్యవసర చికిత్సను ఇక్కడ అందిస్తున్నారు. దీనికి సంబంధించి డిఎంహెచ్ఓ కూడా దగ్గర ఉండి దీన్ని పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ చూస్తే కనుక పరిస్థితులు అయితే వాళ్ళందరికీ కంటిన్యూస్ గా ట్రీట్మెంట్ అయితే అందిస్తున్నారు. ఇక్కడ డిఎంహెచ్ఓ కూడా దగ్గర ఉండి డైరెక్ట్ గా వాళ్ళకి ట్రీట్మెంట్ అందిస్తున్నటువంటి పరిస్థితి అయితే మనం గమనించవచ్చు. వాళ్ళకి సెలైన్ ఎక్కించడానికి కానీ వాళ్ళకి ఇమీడియట్ ట్రీట్మెంట్ అయితే అందిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఇక్కడ ఒకసారి ఇక్కడ లోకల్ గా స్థానికులు కూడా మాట్లాడే ప్రయత్నిస్తాం. మేడం, ఏమని తెలిసింది? ఎందుకని అవుతున్నాయండి? బాగా నీళ్ళ విరోచనాలు అవుతున్నాయి నిన్నటి నుంచి. బాగా ఏమో వాటర్ చేంజ్ వల్ల వాటర్ కూడా ఎర్రగా వస్తున్నాయి, వాసన వస్తున్నాయి వాటి వల్ల. అయితే ఇక్కడ పేషెంట్ తో కూడా ఒకసారి మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాము. నిన్న మధ్యాహ్నం నుంచి విరేచనాలు అండి. దగ్గర 18-20 విరేచనాల దాకా అయినాయండి. ప్రైవేట్గా ఆర్ఎంపీ డాక్టర్ దగ్గర చూపించుకున్నాము. 3500 అయినాయి, తగ్గలేదు. మధ్యాహ్నం నుంచి వాళ్ళు వెళ్తే మాత్రం 8 అయినాయి. ఎన్ని రోజుల నుంచి ఇలాంటి పరిస్థితి? నిన్న మధ్యాహ్నం నుంచే సార్. తట్టుకోలేక ఈ సార్లు అందరూ వచ్చి మా ఇంటి దగ్గరకు వచ్చారు. ఏదైనా తినడం వల్ల, అంటే ఈ మధ్యలో వినాయక ఇవేం తినలేదండి. నేను దేవుడిని నమ్ముకున్నాను, అయ్యేం ముట్టుకోలేదండి. మా 2 మనవరాళ్ళు ఉన్నారు. 2కి సీరియస్గా ఉంటే గవర్నమెంట్ హాస్పిటల్ జాయిన్ చేశాము. మధ్యాహ్నం నుంచి నా కూతురు కూడా బాగోలేదు. చాలా పాపకు కూడా కొంచెం దాకా వీళ్ళే ట్రీట్మెంట్ చేశారు. అవి తట్టుకోలేక ఇప్పుడు ఇలాగా పరిస్థితి బాధపడుతూ ఆయన చెప్తున్న దాన్ని బట్టి చూస్తే కనుక వాళ్ళ మనవరాలకు కూడా అలాగే ఇబ్బంది అయిందని చెప్పేసి అయితే చెప్తున్నారు. ఇక్కడ చూడొచ్చు, చిన్న వాళ్ళు, అంటే చిన్న వయసు వాళ్ళకి కూడా ఈ రకమైనటువంటి ఎఫెక్ట్ అయినటువంటి పరిస్థితి అయితే ఉంది. అమ్మ, ఏం జరిగింది? ఎందువల్ల వచ్చి అడ్మిట్ అయ్యారు? మా పాపకి ఫీవర్ అండి. 4 డేస్ నుంచి ఫీవర్, బాగా బాడీ పెయిన్స్, ఫీవర్ అయితే జాయిన్ చేసాం తీసుకొచ్చి. మేడం, చెప్పండి, ఎటువంటి కండిషన్స్ లో ఇక్కడికి వీళ్ళు వచ్చి జాయిన్ అవుతుంది? అంటే కొంతమంది కొంచెం నీరసంతోనే వస్తున్నారండి. వాళ్ళకేమి ఫ్లూ, అసలు కొంతమందికి ఏం లేదు, ఏదో ఒకసారి అయిందని వచ్చారు. కొంతమందికి ఏమో ఒక 10 times 5 times అట్లా వచ్చారు. సో వచ్చిన వాళ్ళకి ఫ్లూయిడ్స్ అవసరమైతే ఫ్లూయిడ్స్ పెడుతున్నాము. తర్వాత ఇంకేదన్నా ఉంటే మాత్రం జీజీహెచ్కి షిఫ్ట్ చేయాలని. లేదు, కొంతమంది మాత్రం రికవర్ అయిపోతే ఇక్కడే పంపిస్తున్నాం. సో అంటే కొంతమంది కండిషన్ చాలా సీరియస్ గా ఉంది, అందువల్ల వాళ్ళు అంటే వాళ్ళే పర్టికులర్ గా వాళ్ళ పిల్లల పరిస్థితి బాగాలేదు, తీసుకువెళ్లి ప్రభుత్వ ఆసుపత్రిలో కూడా అడ్మిట్ చేశారని వాళ్ళు కొంత భయాందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఎలాంటి కండిషన్స్? అంటే భయపడాల్సిన అయితే ఏం లేదండి. ఇప్పుడున్న వరకు అయితే మా దగ్గర అడ్మిట్ అయినా, అక్కడ జీజీహెచ్లో అడ్మిట్ అయినా అందరూ కూడా స్టేబుల్ గానే ఉన్నారు. కొన్ని కేసులు ఏంటంటే యాక్చువల్ ఇది కాదు, దగ్గు, జ్వరం, నీరసంతో వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు. వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అయితే మాత్రం దీని మీద పూర్తి జాగ్రత్తలు తీసుకుంటే ఇప్పటి వరకు 23 కేసులు ట్రీట్ చేస్తున్నాం అని చెప్పి చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. కెమెరా పర్సన్ ఆర్కేతో రామ్, ఎన్టీవీ, విజయవాడ నుంచి.